నేడు వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతగిరి హిల్స్ చేరుకోనున్నారు. అనంతగిరి రిసార్ట్స్ లో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ తరగతులకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతానికి 2 రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా హాజరై తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, ఈ సభ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రైట్, ఏదైతే వికారాబాద్ జిల్లా అనంతగిరి జరిగేటటువంటి కార్యక్రమం కేవలం ఒక సాధారణ పార్టీ మీటింగ్ మాత్రమే కాదని చెప్పుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు నిర్దేశం చేసే కీలక ఘట్టంగా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అనంతగిరి హిల్స్ లో చేరుకున్న రేవంత్ రెడ్డి హరిత రిసార్ట్స్ లో ప్రారంభించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శిక్షణ తరగతులు 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంతో నిర్వహిస్తున్నట్టు కూడా ప్రత్యేక కార్యక్రమం కూడా ఇక్కడ స్పష్టమైన పరిస్థితులు చూస్తాం. అయితే ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల పార్టీకి వెన్నెముక, గ్రాస్ రూట్ స్థాయిలో ప్రజలతో నిత్యం ఉండేది వారే కాబట్టి అందుకే జిల్లా స్థాయి నాయకత్వాన్ని సిద్ధం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తోంది. అయితే ఈ శిక్షణ తరగతుల్లో ఎన్నికల నిర్వహణ, ప్రజా సమస్యను ఎలా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రతిపక్షాల విమర్శలు ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం అంతా ఉంది. అయితే ఇక్కడ మరొక కీలక అంశం చూడాలి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందిన డీసీసీ అధ్యక్షులు కూడా ఒకే వేదికపై తీసుకురావడం, ఇది 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ సమన్వయాన్ని పెంచే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు పూర్తిస్థాయి విశ్లేషిస్తున్న పరిస్థితులు చేస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. తమ రాజకీయ అనుభవాలు కూడా, విజయ వైఫల్యాలకు సంబంధించిన పాఠాలు కూడా డీసీసీ అధ్యక్షులతో పంచుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీంతో జిల్లా స్థాయి నాయకత్వానికి మరింత స్పష్టత, ఆత్మవిశ్వాసం పెరుగుతున్న విషయంలో ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి ఇది ఒక రోజు కార్యక్రమం కనిపించిన దాని ప్రభావం మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే భవిష్యత్తు అసెంబ్లీ, లోక్సభ రాజకీయాలపై పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సాయంత్రం 4 గంటలకు తిరిగి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టే సంకేతంగా ఇది మారుతుందా అనే ఒక ప్రశ్న కూడా లేవనెత్తున్న పరిస్థితి. అయితే ఈ అంశంపై రాజకీయ వర్గంలో కొంత ఆసక్తికర చర్చ కొనసాగుతున్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక 2 రాష్ట్రాలకు సంబంధించి డీసీ అధ్యక్షులను కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ శిక్షణ తరగతి నిర్వహించడం కొంత చర్చించే అంశంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే అనిపిస్తా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.